కోపం రావటం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవటమే విజ్ఞత. నేర్చుకున్న వాడికి, నేర్చుకోలేని వాడికి, ప్రాణం ఉన్నవాటికి, ప్రాణం లేని వాటికి మధ్య తేడా గలదు. సమాజంలో మంచివాడిగా మారిన మానవుడు అన్ని ప్రాణుల కంటే గొప్పవాడు. అతనే చట్టాన్ని, నీతిని వదిలిపెట్టి జీవిస్తే అతని కంటే భయంకరమైనది ఏమీ లేదు. సన్మానం పొందటంలో గొప్పతనం లేదు. దానిని పొందటానికి నీకు ఉన్న అర్హతలోనే గొప్పతనం ఉంది. మానవుడు ఆలోచించే జంతువు. ప్రజల భాషలో మాట్లాడాలి, మేధావులలా ఆలోచించాలి. కళ అంటే వస్తురూపం కాదు, ఆ రూపం అంతర్గత స్వభావం. నీ గొప్పదనం నీకు ఉన్న బిరుదుల్లో లేదు, నీకు దాన్ని పొందే అర్హతలో ఉంది. మగవాడికి 35 ఏళ్ళు, ఆడదానికి 18 ఏళ్ళు నిండినాక పెళ్లి చేసుకోవటమే సమాజానికి మంచిది. సాధువు మెదడులోనైనా ఏదో ఒక మూల మూర్ఖ లక్షణాలు ఉంటాయి. అన్నింటిలోనూ మనం సమానులమే అనే భావన కలిగి ఉండటమే ప్రజాస్వామ్యం. పాపాన్ని పాపంతోనే ఎదుర్కోవటం మనిషి తన హక్కు అనుకుంటాడు. అలా చేయకుంటే స్వేచ్ఛ పోగొట్టుకున్నాను అని భావిస్తాడు. ప్రజలు ఎవరిని చూసి భయపడతారు, వారిని ప్రేమించలేరు. జీతం తీసుకొని పనిచేసే వాళ్ళ మెదళ్ళు హీనమై నశిస్తాయి. వైద్యుడు తగ్గిస్తాడు, ప్రకృతి నయం చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.